హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి ఉదయాక సమయంలో కాలకు వచ్చాము. అలాగే మా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి, అలాగే మా వీడియోలో చూస్తున్నందుకు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఉదయాక సమయంలో మనం కాలకు వచ్చాము. ఒకసారి వల్ల చేపిస్తూ చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చేపలు అంత ఎదగబడలేదు. అది బట్టి మేము వీడియోలు అందులో మేము ఇంటి మీద పని మీద ఉన్నాము. అంటే ఇప్పుడు వచ్చేది వర్షాల కాలం కదా, అది బట్టి మాకు క్వార్టర్స్లు లేవు. క్వార్టర్స్లు ఉంటే అది మా అమ్మ క్వార్టర్ అది కూడా పగిలిపోతుంది. కాకపోతే మేము మన పూరీల మీద కట్టి పట్లేసి కట్టుకున్నాము. దాన్ని బట్టి ఆ ఇంటి మీద మేము ఆ పనిలో జరిపి బట్టి మేము వీడియోలు తీయలేదు. ఇప్పుడు ఏంటంటే ఇల్లు కట్టేసుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఇచ్చాము చాలా మందికి. అంటే ఈ మధ్య కూడా చేపలేం పడలేదు, ఆ బట్టి వీడియోగా తీయలేదు. ఇప్పుడు ఏమో చేపలు పడినాయో అనేది మీకు మేము చూపిస్తాము, మీరు చూడండి ఎలా ఉంటాయో. అతి ఎక్కువగా ఈ మధ్య ఏంటంటే తాటి పీసులా పడుతున్నాయి, కానీ పాత చేపలేం పట్టలేదు. ఈరోజు ఏమో చేపలు పడినాయో అనేది మీకు మేము ఈ వీడియో ద్వారా చూపిస్తాము. ఎక్కడ ఆపకుండా కొనవర దాకా మీరు చూసేయండి. గట్టుంది మొత్తం తాటి పీసులు ఉంటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అంతా తాటి పీసులనివి. ఒకటి కాల వాళ్ళ షాప్ పడి ఉంది. తాటి పీసులేనా ఈ వాళ్ళకి చేప పేనతనే ఉంది, చూసారు కదా. ఇప్పుడు వదిలేస్తాము, చూస్తున్నాను కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఎమ్మాన చేప రాకెట్ అంటారు, అందులో మళ్ళీ దెయ్యం చేప కూడా అంటారు దీన్ని. దాని మూతి చూడండి అలాగా ఆడిస్తున్నదో. చూడండి ఫ్రెండ్స్, దాని మూతి ఎలాగ ఆడిస్తున్నదో. దీనికి పండ్లు ఉంటాయా? అంటే పండ్లు ఏం కనపడలేదా? చూడండి ఫ్రెండ్స్, వదిలేస్తాం దీన్ని. ఇప్పుడు మనం దీంట్లో ఏమో చేపలు ఉన్నాయి, దీంట్లో మనం చూద్దాము ఏమో చేపలు పడినాయి. సత్తు ఎక్కువ ఆనిపోయింది.
రెండు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఏమైనా చాలా పడినాయో మనం చూద్దాము. ములిగి చేప, కొరమాని, పైలెట్లు ఒక రెండు పడి ఉన్నాయి. తాటికాయ కాబట్టి ఉంది. తాటికాయ తీసి పారేసి ఆ తర్వాత చేప వేసుకుందాం సంచిలో. రెండు ఫ్రెండ్స్ చేపలు ఏమో ఇట్లా మనం పోసేసుకున్నాము. ఇట్లు కూడా చూద్దాము ఏమో ఉన్నాయో లేవో చూద్దాము. ఇట్లా పడినట్లే లేదా పడినట్లే ఖాళీగా ఉంది. రెండు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పెద్ద కథం చుట్టూ ఉంది మా వెనక సందు. అది మన నరికేశారు. ఏమి లేదు అంతా నరికేసిన కంపలయ్యి ఇదంతా నరికేసి వేసేసారు. మరుగు లేకుండా పోయింది. ఈ సైడ్లోనే ఉంటాయి ఎక్కువ, అంటే ఇదంతా మొత్తం కాలకావు కదా, అడవి కదా, అడవి మాదిరిగా ఉంటుంది ఈ కాలకావు. అడవి మాదిరిగా అదంతా కాలకావు అడవి మాదిరిగా ఉంటుంది. కంప బింప మొక్కలు, గడ్డి, ఈ నాసుకులో ఉడులు కూడా తిరుగుతుంటాయి. అంటే ఉడులు ఎలాగా ఈ ఎట్ట తిరుగుతాయంటే మేము ఈ జిలేబులు చూసారు కదా, పైలెట్లు ఎవరిని పట్టుకున్నాయో ఆ పైలెట్ తినేదానికి తిరుగుతుంటాయి ఇక్కడ. అయితే అట్లా మేము తినము, అట్లా పట్టేవాళ్ళు కూడా కాదు మేము. అది బట్టి ఏదో అది అదృష్టం ఉండి అది పడిపోయింది. అట్లా అదృష్టం అంటే అది చేపలు తినేదానికి పడిపోయింది. ఇది ఆ చిత్తులో ఈ స్థితిలో అది పడింది. ఇప్పుడు ఈ స్థితిలో అది పడింది. ఎందుకంటే ఈ లోపల జిలో పైలెట్లు తినేదానికి దాని కింద దూరిందంటే ఆ ఉడుం ఇప్పుడు మరుగు లేకుండా తెరపైపోతుంది. కాకపోతే అవి ఏరో ప్రాంతాలకి వెళ్తాయి. అంతేగాని ఈ పడవ సమానకు పడవ అంటే నీళ్ళు ఎక్కువ ఉండవు కాబట్టి పడవు. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు ఎంతో కొరకు దొరికినవి. ఇప్పుడు ఇట్లా మేము గట్టు నుంచి చూపిస్తాము. ములిగి చేప అది ఎలా పోతుందో గట్టు మీద చూస్తుందండి, చూపిస్తాము వీనిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన కాళ్ళలో గోతాలు వేసుకున్నాయి కదా వల్లటి, ఇప్పుడు కింద బాస్తాను మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ పోతుందో గట్టి మీద, ఏ పొజిషన్ వెళ్తుంది చూడండి, మళ్ళీ వెనక్కి వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాగ వెళ్తున్నదో. గట్టి మీదనే అట్లా వెళ్తుందంటే పాము పోయినట్టే. అలిసిపోయింది ఫ్రెండ్స్. రక్తం అదే నీళ్ళు వస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. గట్టి మీద కాకపోతే అంత మళ్ళీ కదిలింది.
ప్రేమ్ కుమార్కి భయం లేదు, అది మురి చేపే కదా అని అనుకుంటున్నాడు. ఇది కూడా ముచ్చంగి పిల్ల అనేది, ఇది ముచ్చంగి పిల్ల. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, కర్మన్ ఒకటి. కర్రదల ఆయన బావాడు వాళ్ళు ఫాస్ట్గా వెళ్తుందా. చూడండి ఫ్రెండ్స్, కొరమల చేపలు, ఒక కొరమల చేప, 2 పైలెట్లు, ఒక మురి చేప. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగున్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చిత్తులో పడిన చేపలు, ఒకటి ములి చేప, ఒకటి కొరమల చేప, 2 పైలెట్లు. చూసారు కదా ఎలా పడినాయి చేపలు. ఇప్పుడు మేము ఇప్పుడు కూరకి పోతున్నాము, కూరకి తినబోతున్నాము. ఇట్లా తోడు నిన్న కూడా రూయి పీసులు పడ్డాయి. అంటే ఇక్కడ కాదు, మేము కాలకపోయిన ఉప్పు కాలకపోయాం కానీ ఆ వీడియో తీయలేదు. ఆ రూయి పీసులు, ఈ చేపలు ఈ కలపట్టేసి వండేస్తాము. కలపాటు చేసుకుని వండుకుంటే భలే రుచిగా ఉంటుంది. అంటే అచ్చంగా ఒక కొలం, అది అంటే కొరమ చేప, అట్లా పైలెట్, అట్లా ములి చేప అచ్చంగా ఒకటే వండుకోకుండా అన్నీ కలపట్టేసుకుని వండుకుంటే కూర ఎలాగుంటుంది అంటే చాలా అద్భుతంగా, చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అండ్ ప్లేస్ చూసారు కదా. అలాగే మర్చిపోకుండా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోయి లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.